జ్ఞానయోగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎంతో అద్భుతంగా మన మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని వారు ఏదైతే తెలుసుకున్నారో దానిని మనతో చక్కగా పంచుకుంటున్నారు. మరి ఈ రోజు మనకి వారి అనుభవాల్ని పంచుకోవటానికి వచ్చారు భారతి గారు. భారతి గారు పొందూరులో పుట్టి పెరిగి ఎంతో విశేషంగా జాన ప్రచారం చేసి సార్ సూచించిన తరువాత వివాహం చేసుకొని ఇప్పుడు డోన్‌లో ఉంటున్నారు. మరి వారి జీవిత ప్రయాణం ఎంతో అద్భుతం. వారి వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి వస్తున్నారనమాట. వెల్కమ్ భారతి గారు. నమస్తే. నమస్తే అందరికి. ప్లీజ్ కంటిన్యూ. మీ ప్రయాణం గురించి చెప్పండి. మీ అనుభవాలు చెప్పండి. ఈవేళ మనకి వసంత పంచమి. ఈ యొక్క జ్ఞానాన్ని అందించిన సరస్వతీదేవికి మనము ఫస్ట్ కృతజ్ఞతలు అనేది చెప్పాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎందుకంటే అనంతమైన జ్ఞానులందరికీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి ఒక జ్ఞాని కాబట్టి వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు. ఈ యొక్క ధ్యానాన్ని నాకు పరిచయం చేసిన సతీష్ చక్రవర్తికి, బంగారం సార్కి, నెక్స్ట్ జీకే సార్కి, తర్వాత నాకు పరిచయం అంటే నెక్స్ట్ పొందూరులో ఉండే సత్యసాయి డివోడిటీ మమ్మీ డాడీ అని వాళ్ళు నాకు ఈ యొక్క ధ్యానాన్ని పరిచయం చేశారు కాబట్టి వాళ్ళకి అందరికి పత్రి సార్కి, పత్రి మేడంకి, ప్రతి ఒక్కరికి కూడా శతకోటి నమస్కారాలు. నేను 2008లో ఈ యొక్క ధ్యానానికి అనేది రావడం జరిగింది. ఎందుకు అంటే చాలా శారీరక పరంగా ప్రాబ్లమ్స్ ఉండేవి కాబట్టి ఆధ్యాత్మికంగా ఎవరైతే గురువులు ఉన్నారో అక్కడ నేర్చుకోవాలని ఒక తపనతో చిన్నప్పటి నుంచి మేము నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ భగవద్గీత కానీ ఏదైనా అంటే ఈ ధ్యానానికి వచ్చే ముందు తప్పనిసరిగా మనం ఆధ్యాత్మికంగా ఒక అవగాహనతో ఉంటేనే ఈ యొక్క ధ్యానం అనేది అందుతుంది అనే భావన నాది. చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్చుకోవడము ఇవన్నీ నేర్చుకోవడం కాబట్టి దాని నుంచి మనము ఇక్కడికి రావడం అనేది వచ్చాను అనే భావన నాది. ఒక 2008లో చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతునే దానిని అప్పుడు భారత్ బంద్ వచ్చింది. భారత్ బంద్ వస్తే హెడేక్ విపరీతంగా ఉంది, దీన్ని తగ్గించుకోవడానికి మెడికల్ షాపులు ఏవి తెరవలేదు అని అట్లా మా వీధి ముందు సందులో అట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక పత్రిజీ ఫోటో, అక్కడ సార్ది ఫోటో ఉండి 350 టాబ్లెట్స్ అని జీకే సార్ ఇదని ఉందనమాట. ఆడ వెళ్తే వీళ్ళేదో టాబ్లెట్స్ అంటున్నారు, టాబ్లెట్స్ అనేది ఉన్నాయేమో అనుకొని నేను అక్కడికి వెళ్తే వాళ్ళు సతీష్ చక్రవర్తి గారు ఏమన్నారంటే లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. అప్పుడు ఒక 1/2 అవర్ కళ్ళు ఎవరు తెరవకూడదు అని చెప్పి ఇప్పుడు అందరినీ ఫ్రీగా మన వాళ్ళు ధ్యానం చేపిస్తున్నారు. అక్కడ అట్లా కాదు. అబ్బాయి ఏం చేశాడంటే లోపలికి వెళ్ళిన తర్వాత బయట గడి పెట్టాడు అనమాట, డోర్ మూసేసి మీరు లోపల కూర్చొని ధ్యానం చేయాలి, 1/2 అవర్ ఎవ్వరు కళ్ళు తెరవకూడదని. ఇంకా కళ్ళు మూసేసరికి ఒక 5 నిమిషాలు అయ్యేసరికి ఒక 40 కేజీలు బరువు తలపైన ఉన్నట్టు ఉండి ఇదేదో అయిపోతుంది. నేనైతే అనుకున్నాను ఏమంటే ఎరకపోయి ఇరుక్కున్నాను ఇందులో, ఇక్కడ సరే ఈ రోజు ఈ యొక్క శరీరం విడిచిపెట్టేయాలేమో అనే భావనతో ఉండి ఎప్పుడు కళ్ళు తెరచొద్దన్నారనే అట్లా అలారం మోగేటప్పుడు నేను బయటకు రావడం అనేది జరిగింది. ఆ అబ్బాయికి తలుపు తీయమని తీసి కాళ్ళు అంతా తిమ్మిరి పట్టినట్టు అయిందనమాట. అయితే అబ్బాయి చేయి పట్టుకొని వచ్చి మెట్ల మీద కూర్చొని ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారనమాట. తాగిన తర్వాత మొత్తం మైండ్ అంతా రిలాక్స్ అయింది నాకు. అంటే ఒక 3 గంటల నుంచి ఇబ్బంది పడుతున్న దాన్ని ఏమైంది, ఇందులో ఏం జరుగుతుంది, ఇదేదో తెలుసుకోవాలని నేను అబ్బాయితో కాస్త మాట్లాడి ఇంకా మెడిటేషన్ కంటిన్యూ రోజుకు ఒక 5 అవర్స్ 6 అవర్స్ అనేది మెడిటేషన్ అనేది నేను చేస్తుండేదన్నా. నేను ఒకటే మాట చెప్పాను, ఇందులో ఏమైనా తగ్గకపోతే నీ పని చెప్తాను చూడని చెప్పాను. అంటే రౌడీజం ఫస్ట్ మనది అట్లా ఉండి చెప్పిన తర్వాత సరే అని అబ్బాయి కంటిన్యూ. అప్పుడు జీకే సార్ రావడం,
జీకే సార్ అట్లా మాట్లాడారనమాట. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావమ్మా అని అడిగారు. అడిగితే సార్ నేను వృత్తిపని పని చేస్తుంటాను. అయితే అమౌంట్ ఎట్లా, మీకు ఏంటి ఆర్థిక ప్రాబ్లం ఎట్లాంటిది అని అంటే, ఇది ప్రాబ్లం సార్, నేను ఇంటికి ఇంత ఇవ్వాలి, తగ్గింది నేను ఖర్చులకు పెట్టుకుంటాను, నా సంపాదన అంటే నాకు ఒక 3,000 4,000 నేను సంపాదించుకుంటాను అని చెప్పంటే, సార్ ఏం చేశారంటే, సరే ఇది ఆ టైం ఏదో ఇక్కడ పెట్టండి, మీరు ఇక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ ఉండి ధ్యానం చేసుకోవచ్చు, నెక్స్ట్ ధ్యాన ప్రచారం చేయొచ్చు అని తన గౌరవ వృత్తిలాగా మాకు జీకే సార్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లా ఇస్తూ ఉండేటప్పుడు అట్లా ఇచ్చి నేను మెడిటేషన్ చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడ ధ్యాన కేంద్రం ఉంది రండి అని ఇంటింటికి పాంప్లెంట్ ఇచ్చి వాళ్ళకి రమ్మని చెప్పడం ఇవన్నీ జరిగాయి అనమాట. జరుగుతూ ఉండేటప్పుడు ఏమైంది, సరే అది కంటిన్యూ అట్లా చేసాం. ఇంకా ఎవరికైనా విస్తృతంగా అనమాట, నేను ఏదైతే హ్యాపీనెస్ అని పొందానో ఇది అందరూ తెలుసుకోవాలి, నేను అందరికీ చెప్పాలని ఒక తపన నాలో ఎక్కువ అనమాట. ఏది నేర్చుకున్నానో అది అందరికీ నేర్పించాలి అని ఎప్పుడు ఆధ్యాత్మిక గురువులందరూ నేను నేర్చుకునేదంతా శివానంద ధర్మక్షేత్రం అని అక్కడి నుంచి నేర్చుకునేది, ఏదైతే మనం నేర్చుకున్నామో అది అందరికీ తెలియజెప్పాలి అనే విషయాన్ని నేను ఇక్కడ అది ప్రతి ఒక్కరికి తెలియజెప్పడం, సెంటర్కి రమ్మని చెప్పడము, వాళ్ళు రావడం, ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడడం. అంటే ఇక్కడ ఏమంటే మన ఆలోచన విధానంలో కరెక్ట్ చేసుకోవాలి అనేది చేయడం అనేది జరిగింది. తర్వాత 2008లోనే బాల వికాస్ టీచర్గా నేను ఫస్ట్ సత్యసాయి డివోడిట్లో బాల వికాస్ టీచర్గా పిల్లలకి చెప్పేదాన్ని. వాళ్ళు ఏం చేశారంటే శ్రీనివాసరావు గారు వాళ్ళ భార్య, అదే మమ్మీ డాడీ అని పిలిచాను కదా నేను, పొందూరు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్లోనే ఉన్నారు. వాళ్ళు మన పిరమిడ్ సెంటర్కి ఇల్లు కూడా ఇచ్చారనమాట, ఇక్కడ సెంటర్ పెట్టుకోండి మీరు అని. ఇట్లా బాల వికాస్ టీచర్స్ని సత్యసాయి గారు 2008లో అందరినీ తీసుకురావాలి అని చెప్తే అప్పుడు వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు జీకే సార్ ఒక మాట చెప్పారు, బెంగళూరులో ఇక్కడ ధ్యాన మహా యజ్ఞం జరుగుతుందమ్మా, వస్తావంటే, సార్ నేనంటే రావడం అనేది నాకు అమౌంట్ అనేది లేదంటే, లేదు నీకు టికెట్లు తీస్తాను అని టికెట్ల సంగతి విశ్వంకి చెప్పారనమాట. విశ్వాన్ని అబ్బాయికి చెప్పి టికెట్లు తీసేసి రామ్మ అంటే, అక్కడి నుంచి నేను సత్యసాయి వాళ్ళతో పాటు ఫ్యామిలీతో పాటు నేను వెళ్ళి సత్యసాయి దగ్గరికి కలిసి అక్కడి నుంచి అటు వాళ్ళు నేను బెంగళూరు వెళ్ళడం అనేది జరిగింది. జరిగితే అక్కడ ఏం జరిగింది అంటే, నేను ఒక్క నిమిషం కూడా కూర్చోలేని దాన్ని ఇట్లా మెడిటేషన్లో అలవాటు చేసుకున్న తర్వాత ఆడ పిరమిడ్ చాలా దూరంలో ఉంది, కళ్ళు మూసుకుపోతున్నాయి అనమాట నాకు. బెంగళూరు పిరమిడ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎందుకు ఇట్లా మమ్మీ జరుగుతుంది అంటే, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోమ్మా అని వాళ్ళు చెప్తే కూర్చొని లేచేసరికి కళ్ళు తెరిచేసరికి 3 గంటలు అయిందంట. నాకు ఒక 5 నిమిషాలు అనేటట్టే హ్యాపీనెస్ అనేది వచ్చిందనమాట. వస్తే సతీష్ చక్రవర్తి కలిసి పత్రి సారు స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేస్తున్నారు, మనం పోదాంరా అని అంటే తను తీసుకువెళ్ళాడు అనమాట. తీసుకువెళ్తే అట్నుండి సారు దిగి వస్తుంటప్పుడు నాకేమైందంటే ఋషికేశం నుంచి ఆ స్వామీజీ శివానంద అక్కడ ఏమంటే, ఆ స్వామీజీ పేరు నాకు రావట్లే, మధ్యలో రావచ్చు, ఆయన ప్రతి ఋషికేశం నుంచి వచ్చే క్లాసు చెప్పేవారు. అంటే క్లాస్ అంటే ఇప్పుడు మనం క్లాస్ అంటున్నాం, వాళ్ళు ఇదే ఉపన్యాసాలు ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం లైదాం వచ్చి పొందూరు దగ్గర లైదాం అనే గ్రామంలో అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన అన్నీ చెప్పేవారు. బీడీ సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, పరస్త్రీని వ్యామోహించకూడదు, ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమించాలి, మూగజీవుల్ని చంపరాదు, ఇవన్నీ చెప్పేవారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమయ్యేది అంటే వాళ్ళు అదే తినేవారు, మాంసాహారమే, ఆ కోడిని చంపి గొర్రెల్ని చంపి ఇట్లా చేసేవారు.
నేనంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి తినలేదు కాబట్టి నాకు ఇబ్బందిగా ఉండేది అవి చూసే. అట్లా చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, అట్లా దీన్ని అరికెట్టే వాళ్ళు ఎవరొస్తారా అని ఎదురు చూశాను నేను. పత్రి సారు స్టేజ్ మీద నుంచి దిగి వస్తుండేటప్పుడు అతను కనిపించారు నాకు, దేవానంద స్వామి. ఋషికేశం నుంచి వచ్చిన దేవానంద స్వామి. ఆయన అప్పటికే శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఇదేంటి ఆ స్వామి ఈయనలో కనిపించటమేమి అని ఆలోచిస్తే, ఓహో! ఆధ్యాత్మిక గురువులందరూ ఒకే దీనికి చెందిన వాళ్ళనమాట అని అనుకొని హ్యాపీగా సార్‌తో కలిసి, సారేమో అక్కడ మిత్రత్వం అందరూని. ఇక్కడ మెడిటేషన్ జరుగుతుంది. ఎవరో నేను తెలీదు. వాళ్ళెవరో నాకు తెలీదు. నేనెవరో వాళ్ళకి తెలీదు. అయితే వాళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి, పత్రి సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇట్లా చేయడము, ఈ ఆప్యాయత నచ్చింది ఇందులో నాకు. మెయిన్ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండడానికి మెయిన్ కారణం ఏమి అంటే, నేను మాంసాహారాన్ని 41 రోజు తినొద్దు అని చెప్పడం అనేది ఇందులో నాకు నచ్చింది. ధ్యానం చేయండి. ధ్యానం చేయమంటే ఈ 41 రోజే ఎందుకు పెట్టారంటే ఒక మండల దీక్షగా. 41 రోజులో ధ్యానం చేయమంటారు, బుక్స్ చదవమంటారు, సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు ఈ అందరూ యొక్క అనుభవాలు చెప్పుకోవడము, వీళ్ళందరూ చేయడం ద్వారా ఈ 41 రోజు మనలో మార్పులు అనేవి మహా అద్భుతంగా జరుగుతుంది. అది రియల్‌గా మనము ప్రతి ఒక్కరు ధ్యానం చేసే ప్రతి ఒక్కరు అనుభవించే అనుభవం కాబట్టి ఇది నాకు నచ్చింది. దీంట్లో లోపటి నుంచి బలవంతంగా మనము ఎవరిని ఇబ్బంది పెట్టినా మళ్ళా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మాంసాహారం తినే అవకాశం ఉంటుంది. కాబట్టి బలవంతం ఎవరికి ఏం చేయకూడదు. 41 రోజు మాత్రమే ఉండమని చెప్పారు. ఈ 41 రోజు కూడా ఉండలేమా అని ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళలో ఒక పంతాన్ని పెంచినట్టే ఆ మాటలాడి 41 రోజు ధ్యానం చేసి ఒక మండల దీక్షగా చేయమంటారు కాబట్టి వాళ్ళలో మార్పు వస్తుంది. తప్పనిసరిగా వాళ్ళు మారే అవకాశం ఎంతో మంది మారారు అట్లా. కాబట్టి అది నచ్చి కేవలం ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమించు అనే విషయాన్ని నచ్చి నేను ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండడానికి మెయిన్ కారణం. ఓకే, అట్లా చేస్తూ ఉండడము, ఈ ధ్యానాన్ని అందరికీ చెప్తూ ఉండడము. జీకే సారు ఈ ఒక పని ఏదైతే చెప్పారో ఆ పనిని చేస్తూ ఉండేటప్పుడు సార్ ఇది కాదు, ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పడం. మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోకుండా ఇంకా ముందుని, ఇప్పుడు మనం లేచిన నుంచి ఒక పని చేసామంటే ఆ పని దగ్గరే ఉండిపో, ముందు పని ఇంకా ఏదైతే అవ్వదో ఆ పని చేయడం అనేది మహా అద్భుతంగా జీకే సార్ ఇండివిజువల్ గా మైండ్ అనేది మాకు నేర్పించారు. అంటే నేర్చుకునే వాళ్ళు ఉంటేనే మనం ఎవరెన్ని చెప్పినా దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడే ముందుకెళ్ళగలం అనే విషయాన్ని నేను సార్ దగ్గర అయితే నేర్చుకున్నాను. అట్లా అది అయిపోయిన తర్వాత సారు వెళ్ళమ్మా ఇక్కడ ప్రోగ్రాము పిప్పల ప్రసాదరావు గారి ప్రోగ్రాం పెట్టడం. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఊర్లు వెళ్ళి చెప్పు అని చెప్పడం. అంటే నాకు పత్రి సార్తో కనెక్టింగ్ అనేది చాలా తక్కువ. నాకు జీకే సార్ ఎందుకు చెప్తున్నానంటే జీకే సార్ ద్వారా మేము ముందుకు వెళ్ళాం కాబట్టి. అట్లా ప్రతి ఒక్క ఊరు వెళ్ళి చేయాలి, మండలం మొత్తం తీసుకొని అన్ని ఊర్లు నువ్వు వెళ్ళాలి అంటే నేను మళ్ళా వచ్చాను. సార్ నాకు ఎట్లాగైతుంది, నేను ఇందులో ఉన్నానంటే నాకు డబ్బులు ఇస్తే ఖర్చుకి ఇస్తే కదా నేను వెళ్ళేది. ఉన్న విషయాన్ని ముఖం మీద చెప్పడం నాకు అలవాటు కాబట్టి చిలకపాలెం లక్ష్మీ మేడం అని ఆమెకి చెప్పారు ఈ విషయం. నువ్వు క్యారేజ్ కట్టి ఆ పాపకి క్యారేజ్ కట్టి ఇచ్చి డబ్బులు కూడా ఇవ్వాలి, ఎందుకంటే దారి ఖర్చులకి ఇవ్వాలంటే లక్ష్మీ మేడం ఏమన్నారంటే నేను సమయాన్ని అయినా పెట్టలేను కాబట్టి సమయాన్ని పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి ఇది ఇవ్వు అని చెప్పి ఇచ్చి ఆమె ద్వారా నేను అన్ని ఊర్లు వెళ్ళడం. అంటే అప్పటికి నాకు సైకిల్ అయితే ఇప్పటికీ రాదు నేర్చుకోవడం, ఎందుకంటే అది అవసరం అనేటప్పుడు వస్తుంది, లేనప్పుడు లేదు. అట్లా వెళ్ళి అన్ని ఊర్లు ఇంకా ఆపి ఒక మగోళ్ళగా అనమాట తిరిగాను నేను అప్పుడైతే. అట్లా వెళ్ళి శ్రీకాకుళం బంగారం సారు ఒక దేవాలయంలో క్లాస్ పెట్టారు అప్పుడు సారు.
అప్పుడు ఆ సార్ ఎక్స్పీరియన్స్ విని ఇంకా ధ్యానం చేయాలి మనం అని చాలా అన్నమాట. ఆయన వచ్చి చెప్పి నెక్స్ట్ భీమవరం శ్రీనివాసరావు గారని అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాసు ఒక్కొక్కరిది విని 41 రోజు అంటే 41 రోజులో ఎక్కడైనా రోజుకు ఒక మాస్టారు ఆ అనుభవాల్ని చెప్తూ ఉండేటప్పుడు వీళ్ళ ఆలోచన విధానం, నా ఆలోచన విధానం వాళ్ళ పక్కన పెట్టాను. నా ఆలోచన విధానం నేను మార్చుకొని బంగారా సార్ చాలా ఇబ్బంది పడ్డారంట. ఒక జైంట్ విల్లు ఉంటుంది, దాని మీద నుంచి పడి డిస్క్ ప్రాబ్లం అయ్యి అంత ప్రాబ్లాన్ని తను ఫేస్ చేసి అప్పుడు జీకే సార్ దగ్గరికి వెళ్ళి జీకే సార్ ఆధ్వర్యంలో ఆ ప్రాబ్లాన్ని పోగొట్టుకున్నారు. 1 సంవత్సరం పాటు ఉండి అంటే మెడిటేషన్ చేస్తూ అట్లా చేస్తూ ఉండి హ్యాపీగా మీరు చెప్తే నేను ఎందుకు వినాలి అని అడిగాను అనమాట. అప్పుడు తను ఈ యొక్క ఇది చూపించి ఓకే ఎవరు కూడా అబద్ధాలు ఆడడానికి ఇక్కడ ఏం లేదు అనే విషయాన్ని ఆయన యొక్క దీన్ని బట్టి అనుభవంతో పాటు నేను నేర్చుకొని సరే నేను ఇప్పటి నుంచి ఇంకా టైము ఎక్కువ ఈ ధ్యానానికి పెడతాను అని నేను పెట్టడం అనేది జరిగింది. అట్లా ధ్యాన మహాచక్రాలు ఎక్కడైతే ఉందో అక్కడ సేవ చేయడం అంటే నాకు ఇష్టం ఎక్కువ. 2009 మనకి ఇది వచ్చేటప్పుడు శ్రీశైలం ఒక 4 months ముందు జీకే సార్ ఏం చెప్పారంటే ఇట్లా 4 months ఉందనగా పంపించేవారు మాకు. పాల్ విజయ్ కుమార్ గారు కర్నూలు తనది. జీకే సారుకి చెప్పారంటే ఇట్లా ఎవరైనా ఉంటే మనకి ధ్యాన మహాచక్రంలో ముందుకంట పంపించు, అక్కడ వర్క్ చేయాలంటే బంగారం సార్ని నన్ను పంపించారనమాట. అట్లా ఇంకెవరు వచ్చారో నాకైతే తెలీదు. శ్రీకాకుళం నుంచి మేమిద్దరం వెళ్ళడం అనేది జరిగింది. అట్లా వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ అది ఏం చేసామనేది కూడా నాకు వర్క్ అంటే ఇష్టం కాబట్టి అట్లా చేస్తూ స్టోర్ రూమ్ లో ఇన్ఛార్జిగా ఎక్కడ అంటే మనకి జడ్చర్ల దగ్గర ఆయన కృష్ణమూర్తి గారు అని నరసింహ వాళ్ళు స్టోర్ రూమ్ కి ఇన్ఛార్జిగా ఉండేవారు అనమాట. నన్ను కూడా స్టోర్ రూమ్ ఇన్ఛార్జిగా పెట్టడం, స్టేజ్ మీద ఏం జరిగిందనేది ఏ రోజు అప్పటి నుంచి 2012 వరకు నాకైతే తెలియదు ప్రోగ్రామ్స్ ఏం జరిగాయని. అయితే అక్కడ నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. 2009లో నేను నేర్చుకున్న ఏంటి నా ఆలోచన విధానం ఎట్లా మార్చుకున్నాననే విషయాన్ని నేను చెప్తున్నా. అయితే అక్కడ రోజు పగలంతా వర్క్, నైట్ అంతా మేము ధ్యానము సజ్జన సాంగత్యం చేస్తూ ఉండేటప్పుడు ఎక్కడి నుంచో ఎవరో ఒక అతను వచ్చి టైం ఎందుకు మాట్లాడి వేస్ట్ చేసుకుంటున్నారు మీరు సాధన చేయకుండా అని అని ఒక క్షణంలో ఆయన కనబడలేదు ఆ చుట్టుప్రక్కల ఎక్కడ మేము చూసినా. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఇట్లా ఫిజికల్ గా వస్తారు, మనకు హాస్టల్ గా కూడా మాస్టర్స్ వస్తారు. ఎంతో మంది శ్రీశైలంలో అడవుల్లో చాలా మంది జ్ఞానులు తపస్సులు చేసి ఉన్నారు. కాబట్టి ఈ ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకూడదు, ధ్యానం చేద్దామని ఎక్కువ ధ్యానం అనమాట చేస్తూ ఉండి రాత్రి అంతా ధ్యానము, పగలంతా ఈ షోరూమ్ వర్క్, అక్కడ భోజనాలకి ఏం కావాలి ఏంటి అనేది. అట్లా 11 రోజులు నాకు ఒక క్షణం రాత్రి నిద్ర లేకపోతే ఇబ్బంది, అంత ఎక్కువ నిద్ర నాది. ఒక రోజు ఎంత నిద్రపోతానో చూద్దామని డేట్ రాసుకొని పెట్టుకొని 3 రోజులు పడుకున్నాను. కళ్ళు తెరిసరికి 3 రోజులు అయిందనమాట, అంత నిద్ర నాకు. అట్లా దానిని కూడా నాకు ఈ యొక్క 2009లో శ్రీశైలము దీంట్లో రాత్రంతా ధ్యానము అట్లా చేసుకుంటూ హ్యాపీగా ఓకే నిద్రను కూడా జయించవచ్చు అనేది నేను నేర్చుకొని సార్ ఒక మాట అడిగారు కృష్ణమూర్తి గారు, మీ అమ్మ అంటే మీ ఫ్యామిలీ ఎవరుంటారా అంటే అమ్మ అక్క వాళ్ళందరం ఉంటాము అంటే మరి మీ అమ్మ ఇష్టాసారంగా ఇక్కడికి వచ్చావా? లేదు సార్, నేను ఇట్లా వెళ్తాను అని చెప్పి వచ్చేసాను, కానీ ఇట్నుండి వెళ్ళిన తర్వాత మాత్రం నా పని అవుతుంది. తిడుతూనే ఉంటారు వాళ్ళు, ఎట్లా ఆడపిల్లవ అనేది ఇష్టాసారం తిరిగితే ఎట్లా అవుతుంది, సమాజం ఏమనుకుంటుంది అనే విషయాన్ని ఆమె అంటుంటారు అని అంటే లేదు, నువ్వేం చేస్తావంటే ఇక్కడ అనుకునేది మా అమ్మ నాకు బాగా చూసుకుంటుంది, నాకు ఏమీ అనదు అనుకొని వెళ్ళు అని కృష్ణమూర్తి గారు చెప్పారు.
చెప్తే పోండి సార్ మీరు అన్ని ఇట్లాగే చెప్తారులే అని అన్నాను. లేదు నువ్వు అనుకోని వెళ్ళు అని అంటే, సరే అట్లా అయినప్పుడు ఇంకా జనవరి 1కి మేమందరం కలిసి పత్రి సారు మహా అద్భుతంగా ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరినీ సార్ చూశానమాట నేను నేర్చుకోవడం. అక్కడ వర్క్ చేసే వాళ్ళ నుంచి అందరినీ స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకి సన్మానం చేయడమే. సన్మానం అనేది అది కాదు, అక్కడ గొప్పతనం అనేది కాదు, అందరినీ గుర్తించడం. ఇక్కడ వర్క్ ప్రతి ఒక్కరు ఎవరెవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది అందరినీ గుర్తించి వాళ్ళని గుర్తు పెట్టుకొని హ్యాపీగా వాళ్ళని చూసుకోవడం అనేది పత్రి మేడం గాని పత్రి సార్ గాని ఇది నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట. అంటే కష్టపడే వాళ్ళని గుర్తించడం అనేది మనం నేర్చుకోవాలి. పత్రి సార్ని చూసి ఏం నేర్చుకున్నాము అనేది నేను ఆ రోజు నేర్చుకున్నాను అనమాట. అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, ప్రతి ఒక్క మెడిటేషన్ చేసే ప్రతి ఒక్క వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళని గుర్తించాలి. గుర్తించకపోతే మనం వేస్ట్ అనే విషయాన్ని పత్రి సార్ని చూసి నేను నేర్చుకున్నాను. అంటే బిల్డప్లు ఇచ్చే వాళ్ళని మాత్రమే గుర్తించడం కాదు, కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తించగలగాలి అనేది పత్రి సార్ని పత్రి మేడం చూసి నేను నేర్చుకున్నాను. సరే ఓకే, అక్కడి నుంచి అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తుండేటప్పుడు మా అమ్మ కాకినాడ నుంచే కాకినాడ నుంచే ఫోన్ చేస్తుంది, అమ్మ ఎక్కడున్నావు ఏంటి అని. ఇంత ఆప్యాయత అనేది నేను ఆమెలో చూశాను. అంటే తల్లి ఎప్పుడు ప్రేమగా ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి నాకు నచ్చిన వంట వండి పెట్టడం, ఇవన్నీ నేను 1 సంవత్సరం పాటు గమనించలేదు ఆమెని. అంటే ఇక్కడ నేను నేర్చుకునేది ఏంటి అంటే, ఆ రోజు లోపము ఎదుటి వాళ్ళలో లేదు, మనలోనే లోపం ఉంది, నాలోనే లోపం ఉంది అనే విషయాన్ని నేను గుర్తించాను ఆ రోజు ఆ యొక్క అనుభవం. సార్ చెప్పారు అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి. అవును సార్, ఎవరిలో లోపం లేదు, ఒక దగ్గర ఒక తప్పు జరిగిందంటే అవతల వాళ్ళదే కాదు మన వాళ్ళకు కూడా తప్పు ఉంది అనే విషయాన్ని నేను ఆ రోజు నేర్చుకోవడం అనేది 2009 ధ్యాన మహాచక్రంలో నేను నేర్చుకున్నాను ఆ విషయం. అట్లా ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క ధ్యాన మహాచక్రం ముందు వెళ్ళి ఒక 4 months మా అమ్మతో చెప్పి బ్యాగ్ సర్దుకొని, ఇంకేమి లేదు, బ్యాగ్ సర్దుకోవడం ఒక వారం రోజులు మాత్రమే, ఒక 4 రోజులు మాత్రమే ఇంట్లో ఉండి అట్లా వెళ్తూ అమరావతి ధ్యాన మహాచక్రం అప్పుడు కంప్లీట్ గా ఇంకా అన్ని చోట్ల వాళ్ళు ఏం చేసేవారంటే ఆకురాతి శంకర్రావు గారు కానీ నెక్స్ట్ మనకి ఆయన పేరు అబ్బూరు కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా మొత్తము అక్కడ ఒక 5 మంది బ్యాచ్ అనమాట. వెంకటేశ్వరరావు గారు, కుమార్ గారు, ఇప్పుడు మనకి ధ్యాన మహాచక్రంలో గుగ్గులు ధూపం వేస్తాడు ఆయన, ఇంకా మరికొంతమంది ఒక 5గురు మగవాళ్ళు, నేను 6గురు అనమాట. అక్కడ 6గురు ఏం చేసేవాళ్ళు, అబ్బూరు కోటేశ్వరరావు గారు ఖర్చులకి అమౌంట్ ఇచ్చి ఒక వెహికల్ ఇచ్చి పంపించేవారు. అట్లా ఆకురాతి శంకర్రావు గారు కూడా మాకు ఏం కావాలో అవి సమకూర్చి మీరు వెళ్ళండి ప్రచారానికి అని చెప్పి ఆ వెహికల్లో వెళ్తుండేటప్పుడు వాళ్ళ పేర్లు నాకు గుర్తు రావడం లేదు. ఆ మొత్తం డ్రైవింగ్ చేసిన ఆ సార్ కూడా మొత్తం 6గురం కలిసి ఒక్కొక్క ఊర్లో దించేవారు అనమాట. ఒక పల్లెటూరులో ఒక 5 ఊర్లు అనమాట, 6 ఊర్లు ఒక పల్లెటూరులో దించి పొద్దున్న ఉదయాన్నే 10 గంటలకి దించి మీరేం చేస్తారో తెలీదు, రాత్రి 10 గంటలకు వస్తాం, ఈ ఊరిని కంప్లీట్ చేయాలి మీరు అని మాకు ఒక బాధ్యత చెప్పేసి వెళ్తే అక్కడ ఎవరో తెలియదు నాకు. అంతవరకు నాకు బెంగళూరు ధ్యాన మహాచక్రానికి ధ్యాన మహాయజ్ఞంకి వెళ్ళినప్పుడు పక్క ఊరు మాత్రమే తెలీదు. అలాంటిది అక్కడికి వెళ్ళి అట్లా చేసి అప్పుడు జీకే సార్ ఒకటి అన్నారు, పరిగెట్టి వెళ్ళడము ట్రైన్ ఎక్కడం తెలుసు కానీ నీకు ఎక్కడికి వెళ్ళడమో తెలీదా, నువ్వే బెంగళూరులో అనమాట, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అంటే ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. కాబట్టి వెళ్ళి ఎవరినో పరిచయం చేసుకొని నువ్వు నీ ఇష్టం ఎట్లా పోతావో నాకు అనవసరం అని డబ్బులు చేతులు పెట్టి పోయినారాను జీకే సార్. అప్పుడు స్నేహ అని ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి
తనతో ఉండి అట్లా రిటర్న్ వెళ్ళి అట్లా చేసింది. అది గుర్తొచ్చింది అనమాట వీళ్ళు దించేటప్పుడు. ఇక్కడ దించేటప్పుడు వెహికల్లో దించి నువ్వు ఎట్లా చేసుకుంటావో నాకు తెలియదమ్మా అంటేప్పుడు సరే అని అంతకు ముందు నేను ఈ యొక్క పల్లెటూర్లు వెళ్ళి పరిచయం చేసుకొని వెళ్ళేది కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం ఇక్కడ పెట్టి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఊరికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి ఇట్లా ధ్యానము బుక్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి సార్ మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము, డిసెంబరులో ఇట్లా ప్రోగ్రాం అమరావతిలో ఉంది కాబట్టి ఈ చుట్టుప్రక్కల పల్లెటూర్లు కూడా మేము తిరిగి మేము ఇట్లా ప్రచారం చేయాలనుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉన్నాము అని విషయం చెప్పి ఆయనకి ఇచ్చి పల్లెటూర్లు మహా అద్భుతమైనవి అవి. వాళ్ళు యొక్క ఆలోచన విధానం చాలా ప్యూరిటీగా ఉంటుంది. అంటే ఉండే వాళ్ళని కించపరచడం అనేది నా ఉద్దేశం కాదు ఫ్రెండ్స్. అంటే అట్లా ఆయన పిలిచి వంట చేసి భోజనం పెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఊరంతా దండోర వేయించారు వాళ్ళు. ఈ పలానా గుడిలో మనకి ఇట్లా ప్రోగ్రాం ఉంది, ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నామని దండోర వేయించి అందరినీ పిలిచి ఆ సాయంత్రము గుడికి రామాలయంలో పల్లెటూరులో ఏం చేశారో పగలంతా పొలం పనులు చేసుకున్న సాయంత్రం అనేది రామాలయంకి వెళ్ళి భజన చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చి తినేసి పడుకుంటారు. అది పల్లెటూరు వాతావరణం యొక్క వాళ్ళు చేసే పని. అట్లా చేసి రామాలయం దగ్గరికి నాకు ముందే ఈ యొక్క భజనలు అలవాటు కాబట్టి అక్కడ రామాలయంకి వెళ్ళి వాళ్ళతో పాటు ఆ భజన చేసుకుంటూ అక్కడ వాళ్ళకి ధ్యానాన్ని గురించి పరిచయం చేసి ధ్యానం చేపించి ఇట్లా ప్రోగ్రాం అవుతుంది ప్రతి ఒక్కరు రండి ఇట్లా అని అట్లా పల్లెటూర్లన్నీ మేము ఆ చుట్టుప్రక్కల పల్లెటూర్లన్నీ 4 months ఉండి చేసి అట్లా చేసి వచ్చేసేవాళ్ళం అనమాట. ఇది నేను యొక్క దినచర్యలో ఈ మెడిటేషన్ లో చేసే వర్క్ చేసేదాన్ని. 2012 పత్రి సార్ ఒక మాట చెప్పేవారు, మదర్ పిరమిడ్ ఏదంటే కర్నూలు బుద్ధ పిరమిడ్ ఫస్ట్ పిరమిడ్ అది అక్కడ కట్టడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ అనుభవాన్ని పొందండి అని చెప్పేవారు ఎప్పుడు. సరే ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చూద్దాంలే అని మేము చేసేవాళ్ళం. అట్లా గుజరాత్ వెళ్ళడం అనేది జరిగింది. ఆ ధ్యాన మహా ఇది అయింది 2009 తర్వాత వెళ్తే 4 months అక్కడ నాకు కిషోర్ గారు సబిత గారు అక్కడ చూసుకుండేవారు అనమాట. వాళ్ళు అక్కడ మనకి జహీరాబాద్ నుంచి మేనా వాళ్ళు భర్త వాళ్ళిద్దరు ఫ్యామిలీని ఇంకొక అబ్బాయిని నేను అక్కడ మా ఫ్యామిలీని వాళ్ళు పెట్టి మెడిటేషన్ అనేది అంతా చేయాలి అని కిషోర్ గారు అక్కడ చాలా అద్భుతంగా చేసేవారు అనమాట. అక్కడ కొన్నాళ్ళు ఉండి అక్కడ ప్రచారం చేసుకొని వచ్చి ఎందుకు ఈ ప్రచారం గురించి చెప్తున్నాను అంటే నేను చేశాను అని కాదు. ఒక నిమిషం వాటర్ తాగుతాను ఫ్రెండ్స్. మేడం బాల్య స్మృతుల్లాగా అన్ని చక్కగా మనకి గుర్తు తెచ్చుకొని చెప్తున్నారండి, చెప్పండి. అట్లా ఏం చేశానంటే అక్కడ నాకు ఆ లాంగ్వేజ్ తెలుగు తప్పించి ఇంకేమి రాదు. నాకు ఇంగ్లీష్ కానీ హిందీ ఏమి రాదు. ప్రతి ఒక్కరికి పాంప్లెంట్ ఇస్తూ ఎన్నో లక్షలు పంచామేమో మాకు తెలిసి. మొత్తం ఆ చుట్టుప్రక్కల గుజరాత్ పోర్బందర్ ఇంకా ఏవేవో ఉన్నాయి, గాంధీ మహాత్మా ఆశ్రమం అవన్నీ అక్కడ అప్పుడు చూసినవే. అయితే వెళ్ళి అక్కడ సార్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం అని కిషోర్ గారు చెప్పి మొత్తం అన్ని ఊర్లు ఒక 10 ఊర్లు అనమాట 10 క్లాసులు సారు పెట్టించి అట్లా చేయాలని హెవీగా చేశారనమాట. చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పత్రి మేడం వాళ్ళ అక్కగారు అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండి అట్లా చేస్తుంటే పాంప్లెంట్స్ పంచుతుంటప్పుడు ఒక కుక్క వచ్చి కరిసేసింది నాకు. 2 గంటలు ఇప్పటికీ కూడా ఉన్నాయి కాలికి. అట్లా కరిస్తే రక్తం వస్తుంది అనమాట. వాళ్ళకి ఆ మేనా మేడంకి చెప్పి ఇట్లా ఇంజక్షన్ ఇప్పించుకుందాంలే అని అంటే ఇప్పుడు ఇంజక్షన్ ఇప్పించుకుంటే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసుకోవాలి, ఏ రోజు ఎక్కడ ఉంటామో మనకి తెలియదు అని నేను ఒక కట్టు కట్టి దానికి ఒక గట్టిగా ఒక కట్టు కట్టి వాళ్ళు ఎవరింట్లో కుక్క కరిసిందో వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఇట్లా వాళ్ళు ఏమంటుండ్రు నేనేమంటుండ్రు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అనేది నాకు అర్థం కాదు. ఆమె ఏం తెచ్చిందంటే వంటగదిలోకి వెళ్ళి ఒక డబ్బా తెచ్చి
కారం ఇచ్చిందనమాట పెట్టుకోమని. నాకు ఎప్పుడు దెబ్బలు తగిలినా కారం పెట్టుకోవడం అలవాటు. ఓహో, నా మందు నాకే వచ్చిందని ఆ రక్తం కారుతున్న దానికి కొద్దిగా తుడిచేసి కారం పెట్టుకొని ఒక కట్టు కట్టి బ్యానర్స్ కట్టడానికి ఒక చెట్టులెక్కి అనమాట బ్యానర్స్ కట్టాల, గోడలెక్కి బ్యానర్స్ కట్టాల. అట్లా కట్టి చేసుకొని వచ్చేస్తుంటప్పుడు పత్రి సార్ ప్రోగ్రామ్కి అని ఇంటికి వచ్చి సబ్దా మేడం ఏమి ఇచ్చారంటే ఆ రోజు వంకాయ కూర వండారు, పెసరపప్పు చేశారు. ఇది బాగా గుర్తు ఎందుకుందంటే నాకు అరిసి ఇచ్చారనమాట తినడానికి. ఈ మూడు కుక్క కరిచేదానికి ఆపోజిట్. అవి చేయకూడదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది కుక్క కరిసిన తర్వాత ఈ మూడు తింటే. అయితే ఇచ్చి తినేసిన తర్వాత నేను సబితా గారు నాకు ఒకటి జరిగింది అంటే, ఏం జరిగింది చెప్పంటే, కుక్క కరిసిందాక అని చూపిస్తే తిట్టింది అనమాట. కుక్క కరిస్తే ఇవి ఎవడైనా తింటాడే, నువ్వు ఇట్లా ఏమో నువ్వు పెట్టా నేను తిన్నాను అంతే. అట్లా అయిన తర్వాత ఇంజక్షన్ కన్నా వెళ్తే 2 రోజులు తిరిగితే 2 రోజులు కూడా డాక్టర్స్ లేకపోవడం ఏదో ఒకటి జరిగింది. సరే ఏమొద్దు, నేను ఏ ఇంజక్షన్ వేసుకోను, ధ్యానం ద్వారా తగ్గుతుందని మీరు చెప్పారు కదా, చూద్దాం తగ్గుతుందా లేదో అని చెప్పి అట్లా అక్కడ ముగించుకొని పత్రి సార్ ప్రోగ్రాము అక్కడ చాలా అద్భుతంగా జరిగిందనమాట. అక్కడ ఏమంటే మాంసాహారులు అనేది గుజరాత్లో ఎవ్వరు మాంసం అనేది తినరు. అక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే ఒకే కొలంలో అన్ని పక్షులు, అన్ని జీవరాశులు ఉంటాయి అక్కడ. వీళ్ళు మార్నింగ్ వెళ్ళి పక్షులకి ఈవినింగ్ వెళ్ళి ఫుడ్ పెడుతుంటారు అందరూ కలిసి. రోడ్డు మీద చక్కగా ఆవులు ఉండడానికి ప్లేసు మధ్యలో అనమాట పెట్టి హ్యాపీగా అన్నీ పెడుతుంటారు. ఎంతో ప్రేమతనం అనేది గుజరాత్లో నేను చూశాను. ఆ చుట్టుప్రక్కల ఏరియాలో మాంసాహారులు ఒక ఏరియాలో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే మనకి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, సెటిల్ అయిన వాళ్ళే. ఆ ఏరియాను చూసి ఈ యొక్క కిషోర్ గారు అక్కడ ఒక పిరమిడ్ కట్టించి వాళ్ళకి కూడా ధ్యానం చేపించి వాళ్ళని కూడా శాకాహారులుగా మార్చి మహా అద్భుతంగా కిషోర్ గారు అయితే చాలా బాగా చేశారు. అక్కడ ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళి చూసినా ఒక షాప్ ఉంటుంది. ఎక్కువ గుజరాత్ అంటే సూరత్ అంటే మనకి బట్టల ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి. అక్కడ బట్టల షాపులోనే పిరమిడ్ వాళ్ళకి మోటివేట్ చేయడం అనేది ఎంత దీనిగా చేశారు అంటే, పిరమిడ్స్ ప్రతి ఒక్క చోట కూడా షాపుల్లోనే పిరమిడ్స్ కట్టించారనమాట. అట్లా కిషోర్ గారు మహా అసలు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తారంటే, వర్క్ అతన్ని చూసి నేర్చుకోవాలి, ఇట్లా చేయాలి. ఒక క్షణం కూడా జికే సార్ చెప్పారంటే అది చేసేయాలి. ఒక 6 months అని పత్రి సారు చెప్తే ఇట్లా పాల్ సార్ కానీ జీకే సార్ కానీ ఇట్లా కిషోర్ గారు కానీ ఒకరికొకరు ఒక 6 months వాళ్ళకి చెప్పారంటే 3 monthsలో కంప్లీట్ చేసేస్తారు అక్కడ వరకు. అంతా హెవీగా వర్క్ చేయడం అనేది నేను యొక్క కిషోర్ గారు సబితా వాళ్ళలో చూశాను. ఇప్పుడు భార్యాభర్తలు ఎట్లా ఉంటారంటే, ఎవరైనా ఒక ఫ్యామిలీ వచ్చిందంటే, బంధువులు వచ్చారంటే వీళ్ళు ఎందుకురా బాబు తెచ్చావు అని తిట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉండొచ్చేమో. అలాంటిది ఇన్ని ఫ్యామిలీల్ని వండి పెట్టడం అంటే సామాన్యమైన ఒక ఇది కాదు, అవునా కదా? అట్లా చేయడం అనేది నిజంగా సబిత కూడా చాలా బాగా చేశారు. అట్లా చేసి అయిపోయిన తర్వాత ఇట్లా నెక్స్ట్ అట్నుండి రిటర్న్ వస్తున్నాను నేను. 3 రోజులు పట్టిందేమో, జనరల్లో వచ్చేసాను నేను. నాకెందుకో ఇన్నర్లో ఏదో అవుతుంది, ఏదో ఒక తెలియని బాధ అనమాట, ఏదో ఇబ్బంది అవుతుంది, ఎవరో బాడీ వికెట్ చేస్తున్నారనే విషయాన్ని తెలిసింది నాకు. తెలిసి కానీ నాకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రాలేదన్నమాట. అట్లా వస్తుంటే లైదాము అనే గ్రామం చెప్పాను కదా, శివానంద ధర్మక్షేత్రం ఉంది. ఆ స్వామి అనంతంగా చేస్తారనమాట విస్తృత ప్రచారం. చాలా మందికి ప్రతి ఒక్క నెల ఫస్ట్ పోయిన ఆదివారం అక్కడ ఉపన్యాసాలు జరిగేవి. ఆధ్యాత్మిక గురువులను అందరి పిలిచేసి ఉపన్యాసాలు చేసేవారు. ఆ స్వామీజీ ఆ రోజు బాడీ వికెట్ చేస్తున్నారు. అది నాకు ముందే తెలిసి నేను అక్కడ స్టేషన్ దగ్గర దిగి అక్కడికి వెళ్తుంటప్పుడు సమాధి అక్కడే గుడిలోనే ఆశ్రమంలోనే చేస్తుండే ఆయన చేసి సమాధి చేసి వచ్చేసాము. అది నాకు తెలిసిందనమాట. అంటే
అక్కడే కదా నాకు పునాది పడింది. ఇక్కడ శివానంద ధర్మక్షేత్రంలో ఆధ్యాత్మికంగా ఉండడం అనేది జరిగింది. నిజంగా మనము ప్రతి ఒక్క మన తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరిని కూడా ఇట్లా వయసున్న ఆడపిల్లని ఎవరు పంపిస్తారు? పంపించరు కదా. అట్లా నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి మా అమ్మకి. ఈ సందర్భంగా అందరి తరపు నుంచి మీ అమ్మాయి చేసిన ఎంతో ధ్యాన ప్రచారం మీకు చాలా చాలా కృతజ్ఞతలమ్మా. చిన్న వయసులో ఆడపిల్లని పంపించడం అంటే సామాన్యమైంది కాదు. అది భాష రాని ప్రదేశంలో వేరే వారితో అప్పచెప్పి కుటుంబ సభ్యులు కాకుండా అనేది. ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి పిఎస్ఎస్ఎం ఇలా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అట్లా ఇప్పుడు అట్నుండి వస్తుండేటప్పుడు దువ్వాళ్ళ దిగాలని అప్పటికే శైలు వాళ్ళు పరిచయం, మీరు అనిత గారు, శైలు, కృష్ణ, ఇంకా వీళ్ళందరూ డాడీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు అక్కడ మెడిటేషన్కి వచ్చినా వైజాగ్ లో కూర్మనపాలెంలో దిగడం, వాళ్ళ ఇంటికి పోవడం, అట్లా చేయడము. అది చేసి అట్నుండి వచ్చేటప్పుడు గుజరాత్ నుంచి వస్తుండేటప్పుడే దుబాయ్లో ఒక్క క్షణం ఆగింది. ఆ విషయం నాకు తెలుసు. లగేజ్ తీసుకొని దిగడం కష్టం కాబట్టి దిగేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ట్రైన్ మీద నుంచి పడిపోయింది. నేను మోకాళ్ళు అనేది పడిపోయింది అనమాట. పడిపోతే ట్రైన్తో పాటు సన్నగా ఉంటాను కదా, ముందే ఇంతకన్నా సన్నంగా ఉండేదన్నం. ఈ బ్యాగులు నన్ను రక్షించేయమ్మా, ఇటో బ్యాగ్ ఇటో బ్యాగ్, మోకాలతో దాంతోపాటు ప్లాట్ఫారం మీద ఈడ్చుకెళ్ళిపోయింది ట్రైన్. అయితే బ్యాగులు లేకపోతే పట్టాల కిందకి వెళ్తున్నామో. అప్పుడు అక్కడ ఉండి దిగిన తర్వాత అక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి కాస్త చెరిపట్టుకొని లేపి కూర్చుని పెట్టి అప్పుడు శైలికి ఫోన్ చేశాను. శైలికి ఫోన్ చేస్తే ఇట్లా అయిందంటే అప్పుడు వాళ్ళ సార్ వచ్చారు, తీసుకువెళ్ళి మా అమ్మతో చెప్పలేదు, భయపడుతుంది ఆమె. అయితే కొద్ది రోజులు, ఒక 3 రోజులు 4 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండి అది కొద్ది తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళి చేసి బాగా, అంటే ప్రతి ఒక్కరిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే మనం ధ్యానంలోకి ఎవరి ద్వారా వచ్చాము, ఎవరెవరు హెల్ప్ చేశారు మనకి, కృతజ్ఞతా భావం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు అది మర్చిపోతే మనం జీవితం వ్యర్థమే నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు వీళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి కారణం ఏమంటే ఎంతో మంది వైజాగ్ లో చాలా మంది నాకు హెల్ప్ అనేది చేసేవారు. అంటే పేర్లన్నీ మర్చిపోవచ్చు, మర్చిపోవచ్చు కదా, మర్చిపోయాను. మెయిన్ మర్చిపోయాను. నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఉండేది. అనవసరమని కాదు, అవసరమని కాదు, ఇక్కడ మర్చిపోయాను కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతో మంది హెల్ప్ చేశారు కాబట్టి అంతమందికి ధన్యవాదాలు నేను చెప్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి. అట్లా 2012లో ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏమి అంటే, ఎందుకు ఇది విషయం చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కరు ఆలోచన విధానాన్ని మనమే మార్చుకోవాలి. నేను ఒక ఆడదాన్ని, ఏమి చేయలేను, ఏమి చేత కాదు, మనకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఏమి చేయరు అంటే కాదు. ప్రతి ఒక్కరికి ఇంట్లో అందరికీ ధ్యానం ఎందుకు చేయమంటారు అంటే ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటారు. మనం ధ్యానం చేయడానికైనా మన ఇంట్లో వాళ్ళు సహకరిస్తున్నారు కదా, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన వాళ్ళకి నువ్వేం చేస్తావు, నోరు మూసుకొని ఉండంటే నోరు మూసుకొని ఉండవలసిందే కదా. ఇక్కడ ఆడవాళ్ళవని మగవాళ్ళవని, నా భార్య వినట్లేదు, నా భర్త వినట్లేదు, నా పిల్లలు వినట్లేదు, నా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు అంటే ఎందుకు ఒప్పుకోవాలని ఎందుకు ఒక రూల్ ఏమైనా ఉందా? ఎవరికి నచ్చే విధానంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. నీకు నచ్చినట్టు నువ్వు ఎట్లా బతకాలనుకుంటావో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు కూడా అలాగే బ్రతకాలనుకుంటారు. కానీ మనకి ఈరోజు ధ్యానం చేయడానికి ఒప్పుకుంటున్నారంటే వాళ్ళకి ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆపోజిట్ లేకపోతే మనం నేర్చుకోవాల్సింది ఏముంటుంది? అన్ని నువ్వు అనేటట్టే సయ్య అంటుంటే మనం నేర్చుకోవడానికి ఏముంటుంది? ఏమి ఇక్కడ ఉండదు. ధ్యానం చేసే వాళ్ళకి ఇబ్బందులు రావంటే తప్పనిసరిగా వస్తాయి. ఎందుకు రావు? ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తున్నాయి.
ధ్యానం చేయని వాళ్ళకి ఎట్లా ఉంటాయి, ధ్యానం చేసే వాళ్ళకి ఇబ్బందులు, రోగాలు, లేకపోతే కష్టాలు ఇవన్నీ వస్తాయంటే వస్తాయి. రావని ఏమైనా రూల్ ఉందా? నాకు ఆకలేస్తే నువ్వు తింటే నా కడుపు నిండుతుందా? ఏమైనా నిండదు కదా. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు మాత్రమే తింటే వాళ్ళ కడుపు ఎట్లా నిండుతుందో, గత జన్మల్లో చేసుకున్న పాపకర్మాలవని పుణ్యకర్మాలవని మనకి దాన్ని బట్టే ఇక్కడ ఈ యొక్క శరీరాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడే అనుభవించాలని మనము వచ్చాం కాబట్టి ఇక్కడే అనుభవిస్తాము. దానికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ యొక్క పూజలు కానీ, ఈ స్తోత్రాలు కానీ, ఈ జపాలు కానీ చేయడము, ఈ ధ్యానాలు కానీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క శరీరానికి కృతజ్ఞత అనేది, శరీరాన్ని ఇచ్చే మన తల్లిదండ్రులకు కృతజ్ఞత దాన్ని చెప్పుకోవాలి. అట్లా ఈ అద్భుతమైన శరీరాన్ని మనల్ని మనమే కించపరుచుకుంటే, మనల్ని మనమే తక్కువ చేసుకుంటే ఎవరైనా తక్కువ చేసి మాట్లాడతారు. ఇక్కడ ఒక మాట నాకు అర్థమైంది ఏమంటే, సృష్టిలోపం ఎప్పుడు ఉండదు, దృష్టిలోపం మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. సృష్టి ఒక తల్లి కన్నే పిల్లలందరికీ సరిసమానంగా చూస్తుంది. వాడు మంచివాడా చెడ్డవాడా అని ఏ రోజు ఎవ్వరు అనుకోరు. ఏ తల్లి కూడా, ఏ తల్లిదండ్రులు అనుకోరు. కానీ ఒక ఏమైనా గట్టిగా చెప్తున్నారంటే మనలో లోపాలు ఉన్నాయి, అది సెట్ చేసుకోవాలని మాత్రమే మన తల్లిదండ్రులు గట్టిగా చెప్తారు, కోపంగా చెప్తారు, కొట్టి చెప్తారు, తిట్టి చెప్తారు. అంటే మనం బాగుపడాలని. ఒక విద్య నేర్పే గురువు కూడా ఎవరైతే బాగా చదువుతున్నారో ఆ స్టూడెంట్కి మాత్రమే చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నారు. కానీ కొంతమంది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడము, కొంతమంది ఉద్యోగాలు తెచ్చుకోవడం, కొంతమంది తెచ్చుకోవట్లేదు. అంటే కారణం వాళ్ళు చెప్పే మాస్టర్లో తప్పు లేదు, మనం నేర్చుకోవడంలో మనం తప్పు ఉంది అనే విషయము ఎట్లాగైతే తెలుసుకుంటామో, ఈ ధ్యానంలో కూడా ధ్యానం చేస్తున్నామంటే ఎంత ఎక్కువ చేస్తుంటే, ఎంత కష్టపడితే అంత ఫలితం ఎట్లా వస్తుందో, ధ్యానం ఎంత ఎక్కువ చేస్తూ దాని ధ్యానం ఎక్కువ చేసేసి ఎవరికి నేను చెప్పను అంటే కుదరదు. అక్కడ చెప్తుండాలి. యువత వస్తుంటది. ఒక చెరువులో నీళ్లు అట్లాగే ఉంటే నాచు పడుతుంది, పాచి పడుతుంది ఆ నీళ్లు ఎటు వెళ్ళకపోతే. అదే ఒక ఏరు అనుకోండి, అది కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోతా ఉండాలి. అట్లాగే మనం ధ్యానం చేస్తుంటే, ధ్యానం అనేది మనము ఏదైతే హ్యాపీనెస్ ని పొందామో అది అందరికీ తెలియజెప్పాలి అనే విషయాన్ని నేను తెలుసుకొని గురువుల ద్వారా, గురువులు అంటే ఇక్కడ జీకే సార్ అని నాకు నేర్పించే వాళ్ళందరూ, కానీ పొత్తూరులో జగన్ గారు అని వాళ్ళు, ఆయన కూడా నాకు ఈ యొక్క ధ్యానానికి నేను ఆగిపోయినంటే ఏమా రాలేదు అని జగన్ గారు కూడా ఎప్పుడు అడిగేవారు అనమాట. ఆ యొక్క మనం మానేస్తున్నారంటే వాళ్ళని మనం కలవాలి అనేది, ఎందుకు కలవాలి అంటే వాళ్ళకి పిలుస్తూ ఉంటే ఒక 10, ఇప్పుడు ఒకరు రాలేదు, వాళ్ళు రావట్లేదు, మనం చెప్పినా రావట్లేదు అనే ఆలోచన మనకు ఉంటుంది కొంతమందికి. అక్కడ వాళ్ళది కాదు లోపము, మనదే లోపము. మనకి ఆ యొక్క శక్తి ప్రతిసారి చేస్తూ ఉంటే ఇంత వేల మంది, ఇన్ని లక్షల మంది ఎందుకు వెనకాల వెళ్తున్నారు? ఆయన యొక్క సాధన చేసి ఆ ప్రచారం అట్లా చేస్తూ ఉండబట్టి, నిస్వార్థమైన ప్రేమను పంచబట్టి, ఒక జీకే సారి ఎన్నో మన ధ్యాన మహాచక్రంలో నేను చూశాను, ఎంతో మంది ఎన్నో చోట్ల నుంచి తయారు చేశారు. అసలు అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి ఎంతో అద్భుతంగా చేశారు. డాక్టరు ఆ వృత్తి చేసుకుంటే ఆ సారు ఎన్నో లక్షలు సంపాదిద్దురు కదా, కానీ ఇది కరెక్టు అని ఈ దీంట్లో ఉండి ఎన్నో లక్షల మంది, అతను కూడా ఎన్నో లక్షల మందిని తయారు చేస్తున్నారు. మహా అద్భుతంగా జీకే సార్కి ఆ యొక్క టీం కూడా ధన్యవాదాలు చెప్పాలి. అట్లా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా శ్రీదేవి మమ్మీ అని వాళ్ళు కానీ వాళ్ళు ఎంతో దీనిగా చేసేవారు. వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఇంత ప్రేమతత్వం అనేది ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. ధ్యానం చేస్తున్నావా, ధ్యానానికి అని వెళ్తుంటే కాసేపు కూర్చుండబెట్టి వాళ్ళు వంట చేసి బట్టి మనం చేసేది ఏముంది అక్కడ? ఈ యొక్క ప్రేమతత్వం, ఈ హ్యాపీనెస్ అన్నిటినీ అందుకుంటున్నామో అంటే మనం ఏదైతే ధ్యానాన్ని చేస్తున్నామో అది అందరికీ పంచాలి. పంచబడితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది ఏదైనా జ్ఞానం కానీ. అట్లా ఈ కొటేషన్స్ అన్ని కూడా నాకు చాలా నచ్చాయి అనమాట.
అట్లా చెప్తూ వెళ్తూ ఉంటుంటే దీని ద్వారా నేను ఆ రోజు నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ముందుకు వెళ్తూ పోతూ ఉంటుంటే ఈ యొక్క శ్రీశైలం సింహాచలం ధ్యాన మహాచక్రము ఈ దెబ్బ తగిలింది కదా, 108 days అని అక్కడ పెట్టారనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇంత కట్టు కట్టి ఎవరో ఏ మాస్టారో తీసుకెళ్లారు, నాకైతే గుర్తులేదు హాస్పిటల్కి. ఈ కట్టు కట్టుకొని ఇవన్నీ నాకు ఉండడం అంటే బోర్ కొడుతుంది సార్, నాకైతే వద్దు అని చెప్పి నేను ఏం చేశానంటే, ఎందుకు ఆ బోర్ ఎందుకు కొడుతుంది అంటే, మెడిటేషన్కి ముందు నేను ఒక 40 టాబ్లెట్స్ నా ప్రాబ్లంకి నేను మింగేదాన్ని. భయము, చీకటి అంటే భయం, సమాజంలోకి వెళ్ళాలంటే భయము, ఇట్లా నరాల వీక్నెస్ వల్ల ఫిట్స్ వచ్చింది. ఫిట్స్కి అయితే కంటిన్యూ టాబ్లెట్స్ వేయాలి, రోజుకు ఒక పూటకి 6-7 మాత్రలు వేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. టాబ్లెట్స్ మింగి ఇసుకొచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే భయం నాకు. అవన్నీ మెడిటేషన్లో వచ్చి ఒక 3 monthsలో నేను కంప్లీట్గా క్లియర్ చేసుకున్నాను. రోజుకు ఒక 10 hours కూడా మెడిటేషన్ చేసేదాన్ని నేను అప్పుడు స్టార్టింగ్లో. అట్లా చేస్తూ ఉండి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, దెబ్బ తగిలింది ట్రైన్ మీద నుంచి పడిపోయాను కదా అంటే, వద్దు సార్ నాకు వద్దు, నాకు ఏ డాక్టర్ వద్దు, వీళ్ళు మెడిటేషన్ ద్వారా తగ్గుతుంది అన్నారు, చూస్తాను అని చెప్పి అంటే ఒక దీనికి అనమాట తీసుకొని సింహాచలం కొండ ఎక్కి దిగి ఇదే పరిస్థితి. అట్లా నేను కంప్లీట్గా నా ప్రాబ్లాన్ని నేను క్లియర్ చేసుకున్నాను. సింహాచలం ధ్యాన మహాచక్రం రాకముందే 108 days క్లాసుల్లో నేను నా ప్రాబ్లం అనేది, ఈ ట్రైన్ మీద నుంచి పడే ప్రాబ్లాన్ని, కాలు ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకున్నాను నేను. ఇట్లా ఎన్నో అనుభవాలు అనేది కాదు, ఇక్కడ ప్యూరిటీగా ఎవరైతే చేస్తారో తప్పనిసరిగా వాళ్ళందరికీ విశ్వం ఏం చేస్తుందంటే, మనం చేస్తుంటే మనకి ఏది కావాలో అది తప్పనిసరిగా ఆ క్షణానికి అందజేయదు అనేది మాత్రం లేదు. ఈ క్షణం ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అనుకుంటాం కాబట్టి మనం చేసే సాధన ద్వారా, మనము చెప్పే ప్రతి ఒక్కరికి ధ్యానం ద్వారా, ఇట్లా ఆధ్యాత్మిక గురువుల యొక్క ప్రవచనాల ద్వారా, వింటూ ఉన్న సత్సంగం ద్వారా, బుక్స్ చదవడం. ఒక యోగి ఆత్మకథ 1 సంవత్సరం పట్టింది నాకు స్టార్టింగ్లో. అయితే నాకు ధ్యానాన్ని కంప్లీట్గా ఇన్ని గంటలు తయారు చేసినట్టు ఒక యోగి ఆత్మకథే నాకు. బుక్ తెరిచేసరికి ధ్యానం అయిపోయింది. ఎప్పుడు శివరాత్రికి నేను తెల్లవార్లు జాగరం ఉండి గుడులకి వెళ్ళి అట్లా చేసేదాన్ని. ఫస్ట్ భజన చేసేవి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎందుకు గుర్తు చేసుకొని చెప్తున్నాననే విషయం మీకు ముందే చెప్పాను. ముందుది వెనకది ముందు చెప్తున్నానని దయచేసి ఎవరు అనుకోవద్దు. అనుకున్నా నేనేమి ఇబ్బంది పడను, అనుకుంటే అనుకోండి. ఓకే. అయితే శివరాత్రి రోజు ఝాన్సీ గారిని, సావిత్రమ్మ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ, దమయంత గారు అని, ఇట్లా ఒక టీం అన్నమాట తయారైంది. ఒక 10 మంది టీం అనేది ఇప్పటికీ కంటిన్యూ. వాళ్ళు బాగా, సావిత్రమ్మ గారు కూడా వాళ్ళు సెంటర్ అనేది నడిపిస్తున్నారు. అయితే వాళ్ళని అందరూ వచ్చి 12 వరకే ధ్యానం చేశారు అక్కడ. ఆ వీధిలో ఉండేవాళ్ళు ఒక 20-30 మెంబర్స్ అనమాట. శివరాత్రికి వచ్చి 12 వరకు ఉండి 12 తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళందరి ఇంటికి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. నేనంటే పెళ్లి చేసుకోలేదు, మా అమ్మ ఏమన్నది కాబట్టి, అన్నీ నేను పట్టించుకోను కాబట్టి అప్పుడు నేను ఉంటున్నా. జీకే సార్ మాకు బాధ్యత చెప్పారు కాబట్టి. అయితే 12 నుంచి ఎవరైనా వస్తే బాగుంది అనుకుని మెట్లు దిగుతుంటప్పుడు తెల్లవారులు వీళ్ళు ధ్యానం చేయమన్నారు కదా, చేస్తే బాగుంటుంది అన్నారు. నిద్ర రాదన్నారు కదా, చూద్దాం, నాకు నిద్ర అంటే ఇష్టం కదా, అట్లా చూద్దామని సార్ మెట్లు దిగుతుండే సరే జగన్ గారు అని చెప్పాను కదా ఫస్ట్. ఆయన వచ్చి, సార్ ఇట్లా మెడిటేషన్ చేద్దామా అంటే, ఓకే చేద్దామని సతీష్, జగన్ గారు, నేను మెడిటేషన్లో కూర్చున్నాం. అప్పుడు కూర్చొని కళ్ళు తెరిచేసరికి 7 అయిందనమాట. ఈ 7 లోపు ఈ ఒక అనుభవం వచ్చింది నాకు. ఒక ఆమె వచ్చి చేయి పట్టుకొని లాగుతుంది అనమాట నాకు పైకి. ఆ స్పర్శ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. లాగుతుంటే, ఎవరు మీరు, ఎందుకు, నేను ధ్యానంలోకి ఫస్టే వచ్చాను కదా, నేను వచ్చి ఎన్నాళ్ళు అవ్వలేదు, ఒక 3 months అయింది. నవంబర్లో నేను ధ్యానానికి వచ్చాను అనమాట. సెప్టెంబర్లో నేను ధ్యానానికి వచ్చాను. అయితే
మీరు ఎందుకు నన్ను లాగుతున్నారు, నేను ధ్యానానికి వచ్చాను ఇప్పుడే అని చెప్తే, వీళ్ళు ఏం చెప్పారు, ఏదైనా డిస్టర్బెన్స్ అయితే మాస్టర్స్ కి మనం హెల్ప్ అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పారు. ఓకే అని మాస్టర్స్ నాకు ఈమె ఎవరో ఈ డిస్టర్బెన్స్ చేస్తుంది హెల్ప్ చేయండి అంటే ఆమె వెంటనే లేదు అక్కడ. కళ్ళు తెరిసేసరికి ఏడైంది. ఏడైతే ఇంటికి వెళ్ళి నేను కాస్త స్నానం చేసి వచ్చి ఏదో తినేసి వచ్చి ధ్యాన మందిరంలో కూర్చున్నాను అనమాట. ధ్యానానికి వస్తారు కదా మార్నింగ్ అందరూని 6 to 8 వరకు ధ్యానం ఉంటుంది అక్కడ. ఈవినింగ్ 6 to 8 వరకు ధ్యానం ఉండేది ధ్యాన కేంద్రంలో, అదే మన ధ్యాన ఆరోగ్య కేంద్రంలో. అయితే కూర్చొని బుక్ తెరుస్తుంటే ఒక యోగి ఆత్మకథ చదవమని బంగారం సార్ చెప్పారనమాట. తెరుస్తుంటే ధ్యానంలో ఎవరైతే ఆమె వచ్చిందో ఆమె ఆ ఫోటోలో కనబడ్డారు నాకు. ఆమె ఎవరు అంటే యోగానంద పరమహంస తల్లి గారు. ఆ రోజు అరే ఈమె కదా కనబడిందండి, బుక్ మూసేసి బంగారం సార్కి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే సార్ ఏం చెప్పారంటే, ఆమె నీకు ఉన్నతమైన మెసేజ్ ఏదో ఇవ్వడానికి వచ్చారు రమ్మని, ధ్యానంలో ఎక్కడికో తీసుకువెళ్ళి అక్కడ ప్లేసెస్ చూపించడానికి నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు, కానీ నువ్వు వద్దనుకున్నావు కాబట్టి ఆమె వెళ్ళిపోయారు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆమెను ఇన్వైట్ చేసినా రాను. ఎందుకంటే అక్కడ మాత్రమే ఉంటుంది. ధ్యానంలో ఏ అనుభవం వస్తుందో ఆ అనుభవాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే ఆ మాస్టర్స్ వచ్చి మనకి ఇంకొక మెసేజ్ ఇవ్వడానికి, ఇంకా మనం ఏం చేయాలనేది చూపించడానికి తీసుకువెళ్తారు అనే విషయాన్ని, అయ్యో ఎంత పని చేశానని ఇంకా అప్పటి నుంచి ఏది వచ్చినా దాన్ని స్వీకరిస్తాను ధ్యాన అనుభవంలో. జీకే సార్ ఒక మాట ఎప్పుడూ చెప్తుంటారు, మీరు ధ్యానంలో వచ్చే అనుభవాలు ఒక బుక్ పెట్టుకొని రాయండి, ఏ బుక్ చదివారో ఆ బుక్ పేరు రాయండి, దాంట్లో ఏమి మీరు తెలుసుకున్నారో అనే విషయాన్ని రాయండి, ధ్యాన అనుభవాలు రాయమని ఎప్పుడు చెప్తుంటారు. పత్రి సార్ చెప్పింది అదే. ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో వాళ్ళు ధ్యాన అనుభవాల బుక్ అనేది రాయాలి, అనుభవాలు బుక్ రిలీజ్ చేయాలని పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారంట. నెక్స్ట్ జీకే సారు అదే చెప్తారనమాట. అట్లా చేస్తూ ఉండి ఈ యొక్క ప్రయాణంలో 2012 వచ్చేసిందండి. ఎప్పుడు వచ్చేసిందో నాకైతే అంత తొందరగా టైం అనేది మనకి తెలియలేదు, నాకైతే తెలియలేదు. తెలియక ఆ వీధిలో ఒక ఫ్యామిలీలో ఒక 20 మెంబర్స్ వాళ్ళ బంధువులందరూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ధ్యానానికి పిలిచినా మేం చెయ్యము, ధ్యానం చేయమంటే ఏదో చెప్తారు అని ఆలోచన. అంటే కొంతమంది ఉంటారు కదా, మాంసాహారం మానేయమంటారు, ధ్యానం చేస్తే మాంసాహారం మానేయమంటారు, పూజలు వద్దంటారు. ఇవన్నీ ఒక నానుడిగా మారిపోయింది అందరికీ. ధ్యానంలోకి వస్తే మీరు ఇట్లాగే ఉండాలంటారు, బంధుత్వాలు వద్దనుకుంటారు. ఇవన్నీ ఒక ఆలోచన విధానం. ఎవరు చెప్పారో కానీ, ఎవరు వచ్చి క్లాస్లోకి ఏం చెప్పారో అనేది నాకైతే తెలియదు. కానీ నెమ్మదిగా అందరిలో మార్పు ధ్యానం చేస్తుంటే వస్తుంటది. ఆ యొక్క మార్పుని మనం ఇచ్చేయాలి. కానీ ఇంక ఇవన్నీ చెప్పడం, ఎవరి నోటుకొచ్చిందో అది చెప్పడం వల్ల కొంతమందిలో ఈ యొక్క ఆలోచన విధానం అనేది ఉండిపోయి చాలా, అంటే ఓకే మీ ఇష్టం అని చెప్పి అని ఆ రోజు ఒక అమ్మాయిలోకి, అనిత గారు మీరు పోతున్నారు, సమయం అయిపోయింది, మీది ఇప్పుడే అయ్యేలా లేదు, అది ఆలోచిస్తున్నాను. ఒక 5 minutes సమయం ఎంతవరకు ఇంతేనా? సరే ఓకే. అట్లా దీనివల్ల అంటే నేను కర్నూలు రావడానికి కారణం అనేది ఒక్క చిన్న విషయంలో చెప్పేస్తాను. చెప్పండి. ఒక అమ్మాయిలోకి సోల్ అనేది 20 years అయ్యి ఉన్నదంట. 20 years అయ్యి ఒక అమ్మాయి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి చనిపోతే భర్త చంపేస్తే ఆ సోల్ అనేది ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. ఈ అమ్మాయిలోకి వచ్చి 20 years అయ్యి అమ్మాయి బాడీలో ఉందంట. అయితే చాలా ఇబ్బంది, ఈ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు.
సఫర్ అవుతుంటే ఆమెకి కూర్చుని ఆ 20 మెంబర్స్ ఎవరైతే రానారో ఆ 20 మెంబర్స్ అక్కడ కూర్చుండబెట్టి ధ్యానం చేపించి వాళ్ళతో ఆ అమ్మాయితో కూడా చేపిస్తే ఒకసారి కళ్ళు మూసుకునేసరికి ఆ సోల్ అనేది నా లోపలికి అనేది అటాక్ అవ్వడం నేను గమనించాను. వచ్చి ఒక్క నిమిషం క్షణపాటు కూడా లేకుండా పోయి కళ్ళు తెరచమంటే తెరిచి ఆమె ఏమైందంటే నవ్విందనమాట. ఎందుకు నవ్వుతున్నావు అని నేను అడిగాను. అడిగితే ఇప్పుడు ఏమైందని నీకు అర్థమైంది అంటే, ఏమైంది నీ లోపలికి నాకు తెలిసిందే అని చెప్పాను నేను. నాకు తెలిసిందని చెప్పి అసలు ఎందుకు అయితే నాలో ఎందుకు ఉండలేదు అని అడిగాను నేను. అడిగితే నీకు చాలా శక్తి ఉంది కాబట్టి నేను నీ లోపల ఉండలేకపోయాను అని అంటే, ఆమె ఏమన్నదంటే మరి ఈ యొక్క శరీరాన్ని తీసుకుపోతాను అని అంటున్నావంట కదా, ఎట్లా అంటే మీకు శక్తి ఏంటి అని అడిగాను అనమాట ఆ యొక్క సోల్కి. ఇది ప్రతి ఒక్కరు భయంతో ఉండిపోతారు కాబట్టి ఈ విషయం చెప్పి క్లోజ్ చేస్తారు. అట్లా నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటే ఆ అవకాశం అనేది చెప్పుకుందాం. తప్పకుండా. అట్లా ఆమె ఏమన్నదంటే ఏ సోలుకు కూడా మనిషికి ఉన్నంత శక్తి ఉండదు. మనిషి యొక్క భయమే దెయ్యాలంటారు, భూతాలంటారు, ఇవన్నీ మనిషి యొక్క భయం మాకు శక్తిగా మారుతుంది అనే విషయము ఆమె వ్యక్తపరిచింది ఆ రోజు. ఓకే అంటే ఈ శరీరాన్ని అయితే ఏ యొక్క సోల్ వచ్చి తీసుకుపోలేదు. ఈ భయము ఇష్టము ఈ రెండే ఉంటుంది. అది అన్నమాట. ఆ విషయం తెలుసుకున్నాను నేను. మేడం అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, అసలు మీ బాడీలోకి ఎలా ఎంటర్ అయింది శక్తివంతం ఉన్నప్పుడు? అంటే తను ఏమంటే ఎవరిలో ఏముందని తెలుసుకోవడానికి కూడా కొన్ని సోల్స్ చూస్తాయి. మనం మనం వాటికి యాక్సెస్ ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఒక క్షణపాటు వచ్చిందనమాట నా లోపలికి. అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను, తన గురించి తెలుసుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి తన నా లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక అవకాశం నేను ఇచ్చిన దాన్ని అక్కడ అయ్యాను. అర్థమైందా? అర్థమైంది. అంటే ఏ మనిషి గురించి మనం ఆలోచిస్తామో వాళ్ళు మనకి డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటారు. అది మంచవని చెడవని డిస్టర్బ్ అనుకోకర్లేదు ఒక విధంగా. అయితే అట్లా అది జరిగిన తర్వాత మా అమ్మ బ్యాగ్ సర్దేసి నువ్వు పో ఇక్కడి నుంచి ఎక్కడికైనా, ఎప్పుడు వద్దనిదే పొమ్మంటే అప్పుడు బయలుదేరి అప్పుడు గుర్తొచ్చింది కర్నూలు వెళ్ళాలి అని. జీకే సార్కి మాట చెప్పి సార్ ఇట్లా అంటే కర్నూలుకి వెళ్ళడానికి అమౌంట్ తను సెట్ చేశారు. కర్నూలు వచ్చేసరికి ఎక్కడ దిగాలో నాకు తెలియదు. తిరుపతి వచ్చి తిరుపతి నుంచి మళ్ళా వచ్చి కర్నూలులో దిగి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు కర్నూలులో నాకు ఎవరు తెలీదు. అక్కడ బస్ స్టాండ్ లో కర్నూలు బస్ స్టాండ్ లో పిరమిడ్ ఉందనమాట. పిరమిడ్ బుక్ స్టాల్ అని పెట్టారు వాళ్ళు. అమ్మాయ్యా అనుకున్నాను. పిరమిడ్ బుక్ స్టాల్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెంటర్ కి పంపించి అక్కడి నుంచి బుద్ధా పిరమిడ్ కి పంపించి బుద్ధా పిరమిడ్ కి వస్తే అందరూ తెలిసిన వాళ్ళు ఎవరు పాల్ విజయ్ కుమార్ కనిపించారనమాట. 2009లో పాల్ విజయ్ కుమార్ నాకు పరిచయం కదా ధ్యాన మహాచక్రంలో. అట్లా కర్నూలు రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ బుద్ధా పిరమిడ్ లో ఉండి చుట్టుప్రక్కల ఏరియాలన్నీ క్లాసులు చేయడము, అట్లా చేసి మా సారు పరిచయం అవ్వడం, మేము మ్యారేజ్ అవ్వడం. పత్రి మేడం పత్రి సారు 2012లో ధ్యాన మహాచక్రంలో డిసెంబరు 22వ తారీఖు మా మ్యారేజ్ అక్కడే. చాలా మంది వచ్చి మాకు మ్యారేజ్ అనేది జరిగింది, చేశారు. ఎంతో మంది ఆత్మజ్ఞానుల మధ్య గురువు గారు చేతుల మీదుగా మాకు పత్రి మేడం వీళ్ళందరూ కూడా, వాణి మేడం వాళ్ళందరూ కూడా అందరూ అక్కడికి వెళ్తే అందరూ తెలిసిన వాళ్ళే. అట్లా పెళ్లి చేసుకొని మేము ఇక్కడ పత్రి మేడం పత్రి సార్ ఒకటే మాట చెప్పారు, ఏమంటే తప్పనిసరిగా ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది కానీ ఇక్కడ అయిపోయింది తిరగడము, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పాడు. ఇక్కడ పెళ్లి చేసుకొని హ్యాపీగా గృహస్థాశ్రమం. మాకు మా సారు మీకు నిన్న అనుభవం తెలిసిందే, చాలా సంవత్సరాలు బట్టి మహా అద్భుతమైన జ్ఞానవంతుడు కాబట్టి మా పెద్దవాళ్ళని మా అత్తమ్మాల్ని మా అమ్మాల్ని ఇద్దరిని ఒప్పించి వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు. ఒక మంచి ఆత్మజ్ఞానులు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడం. మా అత్తమ్మ మామయ్యాలు కూడా వద్దు అంటే ఏం చేయలేం. మా అమ్మాలు కూడా మీరు చేసుకోవద్దు అంటే మనం ఏం చేయలేం కదా. అట్లా వాళ్ళు వీళ్ళు ఒప్పుకొని పెళ్లి చేసి మాకు ఇంతటి యొక్క జ్ఞానాన్ని మాకు ఎంత ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళని మా అమ్మాల్ని మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళకి కూడా
ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇంకా మీరు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఫైనల్ క్వశ్చన్. ముందు ముందు ఏం చేయాలనుకుంటామంటే ఏం చేయడానికి ఏం లేదు. ధ్యానం ఎక్కువ చేయాలి. నేనైతే ధ్యానం ఎక్కువ చేయాలి. చేస్తూ ఎంత మనము మాటలు చెప్పినా అనుభవం అనేది తెచ్చుకోవాలి అని నేను అంటే ఇప్పుడు ఆచరణ చెప్పడం ఒక్కటే కాదు, ఏదైతే చెప్తున్నామో అదే ఆచరింపదగాలి. అంటే చేయాలి తప్పనిసరిగా. ప్రతి ఒక్కరం కూడా ఆచరించాలి. నేను చెప్తుంటాను, ఆచరిస్తుంటాను. ఇంకా ముందుకు వెళ్ళి నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇక్కడ మనము ఈ యొక్క ఆర్థిక ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. కాబట్టి మేము కూడా మా సారు ప్రైవేట్ స్కూల్లో టీచరు, నేను పొందూరు కద్దరు చేనేత వస్త్రాలు అనేది ఇంట్లో పెట్టి వచ్చే వాళ్ళందరికీ మెడిటేషన్ ఇంట్లో వస్తుంటారు, చెప్తుంటాము. ఏ సెలవు వచ్చిన రోజు క్లాసులకు వెళ్తుంటాము. ఎక్కడికైనా సెలవు వచ్చిందంటే క్లాసులకు వెళ్తుంటాము. అట్లా ముందుకి ఇంకా ఒకటే విశ్వంకి ఒకటే చెప్పాను నేను, నా అవసరము ఈ భూమి మీద ఎంత వరకు ఉందో ఏమి అది చేపిస్తుంటే అది చేయడం అంతే. ఇంక ఇదే అని ప్లాన్ పెట్టుకుంటే గిరిగీసుకున్నట్టుంటుంది. గిరిగీసుకొని కూర్చోవడం కాదు. మనం ఏది అక్కడ అవసరమో, మనం ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళిపోతూ ఆ వర్క్ చేస్తూ ఉంటాను. అది ఏదైనా కానీ అట్లా చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏదైతే నేను చేశానో అది అందరికీ చెప్పాలని ఒక తపన, అది చేస్తూ ఉంటాము. ఇంకా చిన్న విషయం ఏమంటే గుజరాత్లో జరిగింది కదా ఆ విషయం. పత్రి మేడము ఒక విషయం సార్కి అన్నారనమాట. సారు, నందా సారు, వంశీ సారు, పత్రి సారు వీళ్ళందరూ వస్తే పత్రి మేడం ఒకటి అన్నారు, సార్ ఈమెకి ఏం జరిగిందో, దీనికి ఏం జరిగిందో తెలుసా అంటే తెలుసు అన్నారు. ఏం జరిగిందంటే కుక్క కరిసింది అంతే కదా అన్నారనమాట. అంటే మీకు ఎట్లా తెలిసింది సార్ అని నేను అడిగాను అనమాట. అది మేడం కూడా అన్నారనమాట. మీకు ఎట్లా తెలిసింది అంటే నాకు తెలుసులే. అంటే సారు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరి గురించి కూడా ముందే తెలుసుకుంటారనమాట. అట్లా నందా గారు, వంశీ గారు ఏమన్నారంటే ఆ కుక్క ఉన్నదో బతికిందో చచ్చిపోయిందో చూసావా అని అడిగారు. సార్ వెళ్ళి వస్తానున్నాను సార్, చూసి వస్తానని చెప్పాను అనమాట. అట్లా హ్యాపీగా ఇక్కడ వాళ్ళు ఇంత జ్ఞానవంతులు అని కాదు, ఇక్కడ వీళ్ళు ఈ రోజు ధ్యానానికి వచ్చిన వాళ్ళు తక్కువని కాదు, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఎక్కువని కాదు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన వాళ్ళే. అందరూ ధ్యానం చేయండి, హ్యాపీగా ఆనందంగా మన యొక్క కుటుంబ ధర్మం కూడా హ్యాపీగా గడుపుతూ ముందుకు వెళ్ళాలని, ముందుకు వెళ్తానని, ఇంకా నాలో ఏమైనా తప్పులు ఉంటే అది సరి చేసుకుంటూ ముందుకు పోతుంటాను. ఎప్పుడు నేర్చుకోండి. ప్రతి ఒక్క విద్య, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్షణం కూడా కొత్తగా నేర్చుకోవాలి. అంటే విద్యార్థి ప్రతి ఒక్క క్షణం కూడా విద్యార్థిగా నేర్చుకోవటానికి వచ్చాము ఈ భూమి మీద. కాబట్టి భూమి అనేది ఉన్నతమైన పాఠశాల కాబట్టి దీని దగ్గర మనం నేర్చుకొని హ్యాపీగా ఉంటూ ఆనందంగా జీవిస్తూ ఉందామని అందరికి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ కి ఇంకా పత్రి సార్, పత్రి మేడం మహా అద్భుతంగా మాకు ఎన్నో విషయాలు మాకు నేర్పించారు కూడా. అట్లా ఆనందంగా బుద్ధా పిరమిడ్ లో మాకు ఆదరించిన ఉమా మేడము, వాళ్ళ సారు ఇప్పుడు లాస్ట్ ఇయరే సారు బాడీ అనేది వికెట్ చేశారు. కాబట్టి వాళ్ళు రాజు సార్ వీళ్ళందరూ చాలా అద్భుతంగా మాకు సహాయం, ఎంతో మంది మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జికే సార్కి మరీ ధన్యవాదాలు చెప్తూ మీకు కూడా అనిత గారికి, వైజాగ్ బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అందరూ విన్నందుకు. థ్యాంక్ యూ భారతి గారు. ఒక్కసారి అలా కాలచక్రంలో వెనక్కి తీసుకెళ్లి ఇప్పటి వరకు మీరు చేస్తుంది చక్కగా అన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రమణేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. నమస్తే సార్. చాలా సంతోషం అమ్మా. ఈరోజు యాక్చువల్ గా తెల్లవారి ఫోన్ చేసి కొంతమంది లెగ్గొట్టారు అనమాట. లెగ్గొట్టి అలా కూర్చుని మొట్టమొదటిసారిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్న ఒకే ఒక ఎపిసోడ్ ఇదే, ఇంకే ఎపిసోడ్ వినలేదు. ఎందుకంటే ఒక మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటారు మన మహాత్ములు. అలాగే మన జీవితమే మన సందేశం లాగా. ఇప్పుడు తాళి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఒకడు ఉంటాడట. అలాగా భారతం చెప్పిన మాటలు ఆలకించిన తర్వాత అవి రాజుని చూసిన తర్వాత మగుడిని చూసినట్టు ఉందట. అలాగుంది నా పని. నేను ఏదో 3 జిల్లాలు తిరిగేసి ఏదో చేస్తాను అనుకున్నా కానీ అబ్బో ఎంతమంది అంటే ఆమె జీవితంలో కృతజ్ఞత అనే భావానికి నిజంగా ధన్యవాదాలు తల్లి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున తలుచుకొని మరి ఆ విషయం చేశారు. కానీ ఆ రోజుల్లో కిషోర్ గారు గుజరాత్కి వెళ్ళి చేయడం కానీ, జీకే గారు దారి తప్పిన వాళ్ళందరినీ ఇలా తీసుకొచ్చారు సార్. నా జీవితంలో కూడా దారి తప్పానండి. 10 రూపాయలు లేదంటే రావయ్యా అని చెప్పారు. మా అత్తగారు స్వీట్ స్టాల్ ఉంటే అందులో 10 రూపాయలు దొంగతనం చేసి వచ్చానమాట ఆటో ఎక్కడానికి. చెప్పాను సార్తో, ఏంటి సార్ నా దగ్గర డబ్బులు లేవు ఏం చేయమంటారు, 10 రూపీస్ తీసుకొచ్చింది. ఆజ్ఞాతికి చేసావు కదా అన్నారు. అలాంటి వ్యక్తిని 20 సంవత్సరాలు పైబడి పిరమిడ్ సొసైటీ అద్భుతంగా అన్ని విషయాల్లో, ఇంత విషయం కాదు, కాలు గోరు దగ్గర నుంచి తలకు దాచిన నూనె వరకు సహకరించింది. పిరమిడ్ సొసైటీ ఆ శరీరమే ఇది. మా అమ్మ నాన్న ఇచ్చిన శరీరం ఎప్పుడు వెళ్ళిపోయింది. కణాలు వెళ్ళిపోతాయి కొన్ని రోజుల తర్వాత, ఒక 9 నెలలు 6 నెలలు ఏవో చెప్తుంటారు రకరకాలుగా, కానీ వెళ్ళిపోయింది. ఇటువంటి అద్భుతమైన శరీరంతో ఇంకా ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళు అందరూ బయటికి మీరు అన్నారు, ఏమని అడిగారు తర్వాత చేయబోయే పని ఏంటంటే 2012 వరకు ఎవరైతే పత్రిక గారి ఆశయం కోసం పనిచేశారో వాళ్ళు అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళ కోసం నా జీవితం ఇదే నేను పెట్టుకున్నాను. నేను ఒక 2023లో ఒక పెద్ద సంఘటన ఎదుర్కొన్నాను. 7 మాసాలు మరి ఊరుకున్నాను. 4 మాసాలు పుస్తకాలు చదివాను. తర్వాత 6 మాసాలు ఒక బ్యాచ్ ఇచ్చాను, 6 మాసాలు ఒక బ్యాచ్, ఇంకో బ్యాచ్ చదువుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది నువ్వే అనుభవించాలి, నీ కోసం కాదు. టీచర్లు అవసరమైన ఉంది, చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది అందులో. మనం అనుభవించి ప్రతిదీ ఇతరులకు నేర్పడానికి. రాబోయే రోజులు మన దగ్గరకు వస్తారు. పిఎంసి డిజిటల్ ద్వారా, పిఎంసి ద్వారా విస్తారమైన ఉన్నది. ముఖ్యంగా పత్రి మహానుభావుడితలకు ఆశయం ఏంటంటే ఆధ్యాత్మిక పూర్తిగా ఖండమే కాదు, వాళ్ళని పోషించాలి. అలాంటి దాంట్లో డాక్టర్ జీకే గారి మహానుభావుడు ఒక వ్యక్తిని టేకప్ చేసాడంటే ఆ వ్యక్తి అలాంటి కిషోర్ని పంపించారు. ఇంత లిస్ట్ చెప్తాను 20 సంవత్సరాలు. కానీ ఆ మనుషులు చేసే పనులు కనబడతాయి, కానీ వారి వెనకాతల ఉన్న స్వభావం మనకు అనవసరం. తప్పనిసరిగా హ్యాట్సాప్ అమ్మా మీకు, మరి చారి గారికి ధన్యవాదాలు. నిజంగా ఆనందమే. ఈ రోజు నుంచి మరింత కృతజ్ఞత ఉంటాను. మొట్టమొదటిసారిగా మాట్లాడమంటే మాట్లాడుకున్న నమస్కారం పెట్టింది చాలా రోజులు పెట్టలేదు. నేను మాట్లాడితే పోరుకు వస్తాను అనమాట. ఓకే సార్, ధన్యవాదాలు సార్. అమ్మా శాంత ధన్యవాదాలు సార్. అంటే మరింత బాధ్యత తీసుకుంటున్నాను ఈ రోజు, మరింత బాధ్యత, మరింత కృతజ్ఞత. థ్యాంక్ యూ అమ్మా భారతి. థ్యాంక్ యూ సార్. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వారిపైన ఇంకా ఎక్కువ బాధ్యతలు వస్తాయి. మరి మన పత్రిజీ ఇవేవి మనకి అప్పచెప్పకుండానే ఆయన చేసుకుంటూ పోయారు. ఆయన చేస్తూ వెళ్ళారు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు ఎలా చేయగలరో అలా చేస్తున్నారు నా చిన్న అభిప్రాయం. థ్యాంక్ యూ భారతి మేడం. మీకు సహకరించినటువంటి అందరికీ మీ తరఫున, మన అందరి తరఫు నుంచి ఇంకొకసారి కృతజ్ఞతలు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్స్ మరి చూశారు కదండి, మన కళ్ళ ముందే మనకి తెలియని వారి ఇప్పుడు వీరి అనుభవాలు విన్నాం కాబట్టి మనకు తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వారు అందరూ చేస్తున్న సేవలే ఇప్పుడు పిఎస్ఎస్ఎం ఇంత విస్తారంగా ఉంది అంటే, మరి ఇలాంటి వారందరికీ సార్ గుర్తించి కొంతమందిని స్టేజ్ ఎక్కించి సన్మానాలు చేశారు, కొంతమందికి స్టేజ్ ఎక్కించడాలు సన్మానాలు చేయటాలు ఇలాంటివి ఏవి లేవు. అయినప్పటికీ వారు ఏదైతే బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యతని పూర్తిగా చేశారు తప్ప ఎప్పుడు భయపడి పారిపోలేదు. ఆ బాధ్యత అన్నది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇక్కడ మనకి కనిపించినా కనిపించకపోయినా ఏదైతే వారి ప్రణాళిక పెట్టుకొని వచ్చారో అక్కడ వాళ్ళు పరిపూర్ణం అవుతారు. మరి ఇలా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సాయంత్రం దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ.